ఎక్కడా తాళి తీసి అవతల పడేసావా? అసలు నువ్వు మా శిరీషవేనా అని ఇప్పుడు నిజంగా అనుమానం కలుగుతుంది. ఒక్కొక్కరు ఏమంటున్నారో వింటున్నావా? నీ తల్లిదండ్రులు ఏమని నిందిస్తున్నారో వింటున్నావా? అయినా నీలో చలనం కలగడం లేదా? నేను నీ స్థానంలోకి మంచి చేయడానికి వచ్చి చెడు చేస్తున్నాను. బెదిరిస్తుందిలే అనుకోకు. నా కొడుకు జీవితం కోసం ఒకరిని చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధమే. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? డాక్టర్ తర్వాత ముందు నేను చెప్పేది వింటావా? ఏం జరిగింది? ఆ జీకే గడు అటాక్ చేశాడా? ఎన్కౌంటర్ కి ప్లాన్ చేశాడా? ఆ జీకే గడు కాదు నాన్న, ఆ భవానీ అటాక్ చేసింది. భవానీయా? అవును నాన్న, ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటుంటే వచ్చింది. భయపడి పారిపోయి వచ్చేశారు. దాన్ని చూసి భయపడ్డానని చెప్పడానికి సిగ్గులేదురా నీకు? దాన్ని చూసి కాదు నాన్న, దాని చేతిలో ఉన్న కత్తిని చూసి భయపడ్డాను. నాలాంటి వాళ్ళు 100 మంది వెళ్ళినా ఆపలేరు. అంత ఆవేశంతో వచ్చింది. నా కంటికి కాళికాదేవిలా కనిపించింది. అందుకే పారిపోయి వచ్చేశారు. దానికంత ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం కాదు నాన్న, తెగింపు వచ్చింది. తెగించిన ఆడవాళ్ల జోలికి వెళ్ళటం, ట్రాన్స్ఫార్మర్ ని ముట్టుకోవటం రెండూ ఒక్కటే. చాలా డేంజర్. అంటే మనం దాన్ని పిచ్చిదాన్ని చేశాం కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఇది ఖచ్చితంగా పోలీసోడి ఐడియానే. పిచ్చిదాని సాక్ష్యం ఎలా చెల్లదో, పిచ్చిది ఎవరిని చంపినా అలాగే చెల్లదు. కోర్టు చిన్న చిన్న శిక్షలు వేస్తుందే తప్ప పెద్ద శిక్షలు వెయ్యదు. అంటే ఆ జీకే గాడు ఈ రూట్లో వచ్చాడనమాట. రేయ్ నాన్న, ఈ సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్షణం చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఆ భవానీ నిన్ను నీడలా వెంటాడుతుంది, నిన్ను చంపాలని చూస్తుంది. ఈసారి అది ఎక్కడైనా అటాక్ చేసిందంటే ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని ఏసై. తర్వాత పరిణామాలు ఎలా ఉంటే అలా డీల్ చేద్దాం, సరేనా? సరే నాన్న, ఈసారి అది నా మీద కత్తెత్తితే అదే కత్తితో దాన్ని పొడి చేస్తా. చేసేదాన్ని నేను చూసుకుంటా. పోనీ మనమే రివర్స్ కేసు పెడితే? ఏమని? భవానీ పర్సనల్ రివెంజ్ తీర్చుకోవడం కోసం నన్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తుందని. అప్పుడు అది పిచ్చిది కాదని తెలిసిపోతుంది కదా. అలాంటి వాళ్ళు బయట తిరగటం ప్రమాదమని మెంటల్ హాస్పిటల్ పంపించమని కేసు పెడితే? ఇదేదో బాగానే ఉంది, కానీ ఆ పోలీసోడిని నమ్మటానికి వీల్లేదు. వాడు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాడు. అన్ని కార్నర్స్ని టార్గెట్ చేస్తాడు. సరే, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. ఏదేమైనా ధర్మతేజ గారి లాంటి క్లయింట్లు వారానికి ఒకడు దొరికితే చాలు, నెలకో ఫ్లాట్ కొనేయచ్చు. అవును సార్, ఆ భవానీ కేసు పుణ్యమా అని నా కూతురి ఎంబీబీఎస్ సీటుకి కావలసిన ఫీజు కట్టేశాను. నేను కూడా నా కొడుకుని పైలట్ ట్రైనింగ్ పంపించేశాను. ఎస్ఐ గారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరే చూసుకోవాలి. డిఎస్పీ గారి అండ ఉండగా మనకెలాంటి భయమూ లేదు, ఎవ్వడూ ఏం చేయలేడు. ఆ పోలీస్ ఆఫీసర్ జీకే గాడి గురించి నాకు చాలా టెన్షన్ గా ఉంది. వాడి మెడను తొందరలోనే ఉంచేస్తాను. ఈ టైంలో ఎవరండి? మా ఆవిడ కోసం పక్కింటి ఫ్రెండ్స్ వస్తుంటారులేండి, చూసొస్తానుండండి.
ఏయ్ ఎవరు నువ్వు? ప్లంబర్ నండి. బాత్రూంలో వాటర్ లీక్ అవుతుందని మేడం గారు ఫోన్ చేశారండి. మేడం బయటికి వెళ్ళారు, తర్వాత రా. నేను లేకపోయినా సార్ ఉంటారు, రిపేర్ చేసి వెళ్ళిపోమని చెప్పారండి. చిన్న మీటింగ్ లో ఉన్నాను, గంట తర్వాత రా. గంట తర్వాత వేరే అపార్ట్మెంట్కి వెళ్ళాలి సార్. సరే రా, నువ్వు వెళ్ళి పని చూడు. అలాగే సార్. ఏదో వాటర్ లీకేజ్ ఉందని మా ఆవిడ ఫోన్ చేసి చెప్పిందట. వాడి పని వాడు కానిస్తాడు, మన పని మనం కానిచ్చేద్దాం. సరే అయిపోయింది సార్. ఓకే, మేడం గారి దగ్గరే డబ్బులు తీసుకో. ఇక నువ్వు బయలుదేరు. సార్ మీరు చెప్పినట్టే ప్యాకెట్స్ హాల్లో పెట్టాను సార్. గుడ్, నువ్వు బయలుదేరు మురళి. ఓకే సార్. ఎస్ సార్. అదండి జరిగింది. ఆ రోజు చాలా అద్భుతంగా జరిగింది. హలో ఎవ్రీబడి, ఎవరికి అందాల్సిన వాటాలు వాళ్ళకి అందినట్టున్నాయి. ఓహో, అందుకే పార్టీ చేసుకుంటున్నారా? గుడ్, వెరీ గుడ్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. పట్టపగలు ఒక పోలీస్ ఆఫీసర్ శాంతి భద్రతల్ని గాలికి వదిలేసి మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. సూపర్ రా. సిటీలో 350కి పైగా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఎక్కడో వనపర్తి నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన నన్ను వీడెలా గుర్తుపడతాడులే అనుకున్నావా? రేయ్, ఈ జీకే గురించి చాలా తక్కువ అంచనా వేశావు. నువ్వు వనపర్తి నుంచి వచ్చినా అనపర్తి నుంచి వచ్చినా కనిపెడతాను మిస్టర్ నాగరాజు. మేము పర్సనల్ మీటింగ్ లో ఉండగా వచ్చి ఇలా న్యూసెన్స్ చేయడం పద్ధతి కాదు. పర్సనల్ మీటింగ్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. ఏం మీటింగ్? మీరు చేస్తున్న డ్రగ్స్ వ్యాపారం గురించేనా? ఏం మాట్లాడుతున్నారు? మీ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని పక్కా ఇన్ఫర్మేషన్తో వచ్చాను. ఆధారాలు లేకుండా మాపై నిందలు వేయకండి. ఓహో, ఆధారాలే కావాలి కదా, ఇప్పుడే చూపిస్తాను. కానిస్టేబుల్స్, సార్. సర్చ్. ఎస్ సార్.
ఏంటివి? అవేంటో మాకు తెలీదు. మా ఇంట్లోకి ఎలా వచ్చాయో తెలీదు. అసలు ఇవేంటి? ఇంకా ఏదైనా అనుమానం ఉంటే ల్యాబ్కు తీసుకెళ్లి చెక్ చేయిద్దాం. కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ సార్. వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి వెహికల్లో ఎక్కించండి. అలాగే సార్. అదండి. అందరూ వినండి. ఈ డాక్టర్, ఈ ఎస్ఐ, ఈ లాయర్ ముగ్గురు కలిసి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఏంట్రా అలా చూస్తున్నారు? పదండి. పదండ్రా. కానిస్టేబుల్స్ సార్. వీళ్ళని ఈ సెల్లో వేయండి. ఎస్ సార్. న్యాయాన్ని 4 పాదాల మీద నడిపించే ద గ్రేట్ లాయర్ని ఆ సెల్లో వేయండి. ఓకే సార్. అనవసరంగా మమ్మల్ని అరెస్ట్ చేశావు. తర్వాత పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఏంట్రా? ఏం చేస్తావు? ఎవడొచ్చి కాపాడతాడ్రా? ఎమ్మెల్యే వచ్చి కాపాడతాడా? ఆ డిఎస్పీ వచ్చి కాపాడతాడా? లేకపోతే ఆ ధర్మతేజ గారు వచ్చి కాపాడతాడా? ఎవడొచ్చి కాపాడతాడు? చేసుకోండి. ఎవ్వడికి ఫోన్ చేస్తారో చేసుకోండి. ఎవ్వడిని వదిలిపెట్టే సమస్య లేదు. లాయర్తో పెట్టుకుంటున్నావు, తర్వాత చాలా ఇబ్బంది పడతావు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ చరిత్ర కూడా నా దగ్గరుంది. ఏం చేస్తావో చేసుకో. తప్పు చేసేవాళ్ళు, అక్రమ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టేదే లేదు. మురళి. ఎస్ సార్. వీడు మా ఇంటికి వచ్చాడు. చెప్పండి సార్. డాక్టర్ వేణుగోపాలరావు, ఎస్ఐ నాగరాజు, లాయర్ లీలావతిలు కలిసి అక్రమంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని ఎఫ్ఐఆర్ రాసుకో. ఓకే సార్. రేయ్, నువ్వు మా ఇంట్లోకి వచ్చిన ప్లంబర్ అవి కదూ? రే, కానిస్టేబుల్ని ప్లంబర్ అంటావేంటి? నీకేమైనా మతిపోయిందా? అంటే కానిస్టేబులే ప్లంబర్ గెటప్లో వచ్చి మీ ఇంట్లో డ్రగ్స్ పెట్టాడంటావా? అవును, వీడే వచ్చి పెట్టాడు. ఎలా? ఈ నాగరాజు భవానీ ఇంట్లోకి ముందు టీవీ రిపేర్ చేసేవాళ్ళ ఎంటర్ అయ్యి ఆ తర్వాత విటున్నని చెప్పుకొని ఆ తర్వాత డాక్టర్ వేషం వేసినట్ట? కాదు. లేకపోతే చంటి బిడ్డని ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చి తర్వాత ఆయా వేషం వేసి ఆ తర్వాత ఒరిజినల్ లాయర్ గెటప్లో ప్రత్యక్షమైనట్ట? సాటి ఆడదానివి నీ కూతురు లాంటి అమ్మాయి జీవితాన్ని డబ్బు కోసం అన్యాయం చేయాలని చూస్తావా?
సిగ్గుందా నీకు? నువ్వు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తావు. డాక్టర్ అంటే కంటికి కనిపించే దేవుడని అంటారా? అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉంటూ ఒక ఆడపిల్ల న్యాయం కోసం పోరాడుతుంటే పిచ్చిదని సర్టిఫికెట్ ఇస్తావురా? చూస్తా, నీ అంతు చూస్తా. రేయ్, మా వెనక డిఎస్పీ ఉన్నాడు, వాడి బాబున్నాడని ఎక్స్ట్రాల్ చేస్తే తోలు తీస్తా. ఇంత డ్రామా ఆడతావా? రే, మీరు కూడా ఆడింది డ్రామానే కదరా. ఒక పోలీసు, ఒక డాక్టర్, ఒక లాయర్ కలిసి ఒక ఆడపిల్లని బలి చేయడం కోసం అంత పెద్ద స్కెచ్ వేస్తారా? ఒక్కొక్కడికి బాధంటే ఎలా ఉంటుందో చూపిస్తా. టార్చర్ పెడతా. మురళి సార్. ఎవరొచ్చినా ఎవరిని విడిచిపెట్టద్దు. ఓకే సార్. ఏమైంది హారిక? ఎక్కడైనా కనిపించాడా? లేదమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. ఏమండి, ఇంత ఆలస్యమైనా వాడింకా ఇంటికి రాలేదు. నాకెందుకు భయంగా ఉంది. ఒకసారి మీరు వెళ్ళి రండి. ఎక్కడికి వెళ్ళి రమ్మంటా? చెప్పు గీత, వాడెక్కడుంటాడో చెప్పు, అక్కడికే వెళ్ళొస్తాను. టాబ్లెట్స్ వేసుకోవాలి, నాకు అన్నం పెట్టు. ఏంటండి, ఒకవైపు వాడు ఏమైపోయాడోనని నేను భయపడుతూ ఉంటే మీరు భయమా? ఎందుకు భయం? వాడేం చిన్నపిల్లవాడు కాదు, పెద్దవాడైపోయాడు. మన మాట విననంత పెద్దవాడైపోయాడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. వాడి కోసం రోడ్లు పట్టుకొని వెతకాల్సిన అవసరం అంతకంటే లేదు. తల్లిదండ్రులుగా మనం చెప్పాల్సింది చెప్పు. వింటే బాగుపడతాడు, లేకపోతే ఏదో ఒక దారిన పోతాడు. వాడి నుదుట్టున అలా రాసుంటే మనమేం చేయగలం? ఆలస్యం అవుతుంది, అన్నం పెట్టు. పాపా, అన్నయ్య కోసం రోడ్లంతా వెతికింది చాలు, వచ్చి అన్నం తిను. నాకేం అక్కర్లేదు, మీరు కడుపు నిండా తినండి, తిని హాయిగా నిద్రపోండి. పాపాయ్, తప్పుగా మాట్లాడితే నన్ను కొట్టండి. నేను మాత్రం అన్నయ్య వచ్చేంత వరకు తినను, మంచినీళ్లు కూడా తాగను. హారిక, ఏమైందే నీకు? నాన్నగారితో ఇలాగేనా మాట్లాడేది? లేకపోతే ఏంటమ్మా,
అన్నయ్య ఏమైపోయాడో అని నాకే ఇంత బాధ భయం అనిపిస్తుంటే నాన్నగారు మాత్రం ఏమీ పట్టనట్టు తన ఆకలి తను చూసుకుంటున్నారు. నీకు అంతవరకే అర్థమైంది. నేను పడే బాధ నీకు అర్థం కాలేదు. ఏంటి కార్తీక్ ఇది? ఇలా మందు తాగి రోడ్ల మీద నమ్మలేకపోతున్నావు కదా. నువ్వేంటి నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఓ మై గుడ్నెస్. కమాన్ శిరీష, కమాన్ కమాన్. ఒక్కసారి లేవడానికి ట్రై చేయండి. కార్తీక్, అన్నయ్య వదలండి.